హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ యక్షుడి నవ్వులు. యక్షస్థలం అనే ప్రదేశంలో సోమగిరి అనే రైతు ఉండేవాడు. అతనికి భూవసతి, పశువులు ఉండేవి. కానీ అతనిలో కొంత లోభగుణం ఉండడం చేత పొలాల పని, పశువుల పోషణ తానే చూసుకుంటూ ఉదయం లేచినది మొదలు రాత్రి పొద్దుపోయిందాకా తెగ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసుకుని పొలానికి వెళుతూ ఉండగా దారికి కొంచెం దూరం నుంచి ఎవరో గురక పెడుతున్న చప్పుడు వినిపించింది. సోమగిరి అటుగా వెళ్ళి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొడుగు, దాన్ని ఆనుకొని పడుకొని నిద్రపోతున్న మరగుజ్జు మనిషి కనిపించారు. మరగుజ్జు ఆకారము, పొట్ట, కుర్చకాళ్ళు, కుర్చ చేతులు చూసి అతను ఒక యక్షుడని సోమగిరి గ్రహించాడు. ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు. పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసేవారట. ఆ కాలం గడిచిపోయింది. ఇప్పుడు యక్షులు మానవులు కనపడితే పారిపోతున్నారు. ఈ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకొని నిర్బంధించినట్లయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చునని సోమగిరికి తట్టింది. అందుచేత అతను చప్పున వెళ్ళి ఆ యక్షుణ్ణి పట్టేసుకున్నాడు. నన్నెందుకు పట్టుకున్నావు, వదిలిపెట్టు అని యక్షుడు ఒళ్ళు తెలిసి పెనుగులాడాడు. దొరక్క దొరికావు, నాకు ఒక మంచి నిధి నిక్షేపం కావాలి, అది ఎక్కడ దొరుకుతుందో చెప్పిందాకా నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి. ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో నాకు నిజంగా తెలియదు, నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా. మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చెయ్యవలసిందేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకుపోయి భోషాణంలో పడేసి తాళం వేశాడు. ఒక నెల గడిచింది. ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక కలప దొంగ దొరికింది. అది అన్ని పక్కలా చెక్కి ఉన్నది. అది ఆ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియలేదు. అతడు దాన్ని భుజానికి ఎత్తుకొని ఊళ్ళోకి మోసుకొచ్చి వడ్రంగి శరభయ్యకు అమ్మి 2 రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చాడు. సోమగిరి ఇంట్లోకి అడుగు పెట్టగానే భోషాణంలో ఉన్న యక్షుడు వికవికా నవ్వడం వినిపించింది. సోమగిరి యక్షుడితో, నెల రోజులు నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు. నాకు ఒక నిక్షేపం చూపించి నీ దారిన వెళ్ళక నీలో నవ్వుకుంటున్నావు. ఎంతకాలం ఇలా భోషాణంలో ఉంటావో ఉండు అన్నాడు కోపంగా. ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు సోమగిరితో కొంచెం సేపు కబుర్లాడి మళ్ళీ బయలుదేరాడు. భోజనం చేసిపోకూడదా అన్నాడు సోమగిరి బంధువుతో. ఆ బంధువుకు సోమగిరి సంగతి తెలుసు. అందుచేత అతను వద్దులే, పోవలసిన దూరం చాలా ఉంది అంటూ బయలుదేరాడు. అతడు సోమగిరి ఇల్లు దాటి 10 అడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకొని పారిపోతున్న పోట్లగుడ్డ ఒకటి అతన్ని కుమ్మి పడదోసి పారిపోయింది. కాలు విరిగిన బంధువును సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి నెల రోజుల పాటు ఉంచుకోవాల్సి వచ్చింది. సోమగిరి తన బంధువుని ఇంట్లోకి తీసుకొస్తుండగా భోషాణంలో ఉన్న యక్షుడు రెండోసారి వికవికా నవ్వాడు. సోమగిరి విని విననట్లు ఊరుకున్నాడు. ఇంకొక నెల గడిచింది. ఒకనాడు సోమగిరి సంతకు వెళ్ళాడు. అతను తన డబ్బంతా నేలలో ఒక చోట పాతి ఉంచాడు. ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్న వాళ్ళందరూ అలాగే చేసేవారు. సోమగిరి డబ్బు పాతిపెట్టిన చోటుకి వెళ్ళి కొంత డబ్బు తీసి మిగతాది మళ్ళీ పూడ్చిపెట్టి సంతకు వెళ్ళిపోయాడు. అది ఎవడో చాటు నుంచి గమనించి సోమగిరి వెళ్ళిపోయాక అక్కడ తవ్వి పాతిపెట్టిన డబ్బంతా తీసుకుని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దారిన తాను వెళ్ళాడు. సాయంకాలం అయ్యాక సోమగిరి సంతలో కొన్న సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి నవ్వటం ప్రారంభించాడు. సోమగిరికి చాలా కోపం వచ్చింది. అతను భోషాణపు తాళం చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుణ్ణి పట్టుకు పైకి లాగి, 2 నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నువ్వు నాకు ఉపకారం చెయ్యకపోగా విరగబడి నవ్వుతున్నావు. ఇప్పటికి 3 సార్లు నవ్వావు. నీ నవ్వుకు కారణం చెప్పకపోయావో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. చెప్పు, నీ నవ్వులకు కారణం ఏమిటి అని అడిగాడు. ఒకరోజు నీకు ఒక చెక్కిన దొంగ దొరికింది. దాన్ని నువ్వు శరభయ్యకు 2 రూపాయలకు అమ్మావు. వట్టి మందమతివి కావడం చేత అందులో లక్షలకు విలువైన బంగారము, రత్నాలు ఉన్నట్లు తెలుసుకోలేకపోయావు. శరభయ్య వాటిని తీసుకొని లక్షాధికారై హాయిగా బతుకుతున్నాడు. నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు. సోమగిరికి మాట వినేసరికి మతిపోయినట్లయింది.
రెండోసారి మా బంధువు కాలు విరిగినప్పుడు ఎందుకు నవ్వావు అని యక్షుణ్ణి అడిగాడు. నీ తెలివి తక్కువకే నవ్వాను. రాక రాక వచ్చిన బంధువులకు భోజనం పెట్టి పంపినట్లయితే అతనికి ఆ అపాయం తప్పేది. నువ్వు అతని భారం నెల రోజులు మోసే అవసరం కూడా ఉండేది కాదు అన్నాడు యక్షుడు. మరి ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అడిగాడు సోమగిరి. ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాజేసుకుని వెళ్ళాడు. నువ్వు పొద్దున అందులో కొంత తవ్వి తీసేటప్పుడు ఆ దొంగ అది గమనించాడు. అది కూడా నీకు తెలియదు. నీ అంత తెలివి తక్కువ వాణ్ణి నేనెక్కడా చూడలేదు అన్నాడు యక్షుడు. నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి తాను డబ్బు పాతిపెట్టిన చోటుకు వెళ్ళాడు. ఒక్క రాగి నాణెం కూడా మిగలకుండా అంతా పోయింది. సోమగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా పారిపోయాడు.